హాయ్ వ్యూయర్స్, ఇప్పుడు మనం ఫిజిక్స్ 9th క్లాస్ టాపిక్ సౌండ్ చెప్పుకుందాం. సౌండ్ మనకి ఫ్యూచర్లో బాగా అవసరం ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు ఈ క్లాస్లో అయితే బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని మీకు 1 by 1 డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వాట్ ఈజ్ ఎ సౌండ్ డెఫినేషన్ తెలుసుకుందాం. సింపుల్గా సౌండ్ అంటే ఏంటి అసలు? మనం చేస్తున్నప్పుడు నా వాయిస్ వస్తుంది సౌండ్, మ్యూజిక్ వింటుంటాము సౌండ్, నాయిస్ వస్తుంది సౌండ్, రకరకాల సౌండ్స్. అంటే మనం మరి ప్రపంచం అయితే సౌండ్ లేకుండా ఊహించుకోలేం. ఒక థియేటర్కి వెళ్ళామనుకోండి, వితౌట్ సౌండ్ అయితే మనం మూవీ చూడడం వేస్ట్. ఎంత మంచి గ్రాఫిక్స్ ఉన్నా, ఏ విజువల్స్ ఉన్నా దాన్ని అవుట్పుట్లోకి తీసుకొచ్చేది, సపోర్ట్ ఇచ్చేది సౌండే. సౌండ్ లేదు అంటే ఫిజికల్గా అక్కడ ఏదో పోయినట్టుగా. అంటే మన కంటికి విజన్ అయితే ఉంటుంది తప్ప అంతా ప్రపంచం సైలెంట్. అందుకనేసి సౌండ్ అనేసరికి ఒక కంపల్సరీ ఎనర్జీ, ఏ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సౌండ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. What is a form of energy? There are so many. One of them, sound is a form of energy. Okay? Sound, it's a form of energy. మీకు బాగానే ఉంది. ఇప్పుడు వచ్చేసి ఈ సౌండ్ గురించి మనం స్టెప్ బై స్టెప్ చదువుకుందాం. ఫస్ట్ అసలు ఈ సౌండ్ ఎలా ప్రొడక్షన్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఇందులో తీసుకుంటే ప్రొడక్షన్ ఆఫ్ సౌండ్. ప్రొడక్షన్ ఆఫ్ sound. What are the factors need to produce sound? How can the sound is able to produce? సో ప్రజెంట్ మనం ఏంటంటే ఇది ఏ రకంగా వస్తుందో చూద్దాం. ముందుగుండా ట్యూనింగ్ ఫోర్క్ అని మీకు పరిచయం చేస్తాను. ఇది ఇలా ఉంటుంది, యూ షేప్లో ఉంటుంది. దీనికి ఒక స్టెమ్ ఉంటుంది ఇలా పట్టుకోవడానికి. ఓకే, ఇది మనం పట్టుకోవడానికి. ఈ సైడ్స్ వచ్చి వీటిని ప్రాంగ్స్ అంటారు. ప్రాంగ్స్ ఇవే మనకు మెయిన్. ఇవి ఎంత లెంగ్త్ ఉన్నాయి, దీని తాలూకా డెన్సిటీ ఎంత, ఇది మనని ట్యూనింగ్ ఫోర్క్ తాలూకా కాన్ఫిగరేషన్ చెప్తుంది. ఈ యూ షేప్లో ఉన్న ట్యూనింగ్ ఫోర్క్ హైట్ తక్కువ ఎక్కువ ఇందులో చాలా రకాలు ఉంటాయి. దాని మీద ఇక్కడ ఎక్కువ తిక్కు వస్తుంది, ఇక్కడ ఫ్రీక్వెన్సీ రాసి ఉంటుంది అన్నమాట. ఈ ప్లేస్లో ఇది ఫ్రీక్వెన్సీ మెన్షన్ చేస్తున్న ప్లేస్. అది ఏదో 512 హెర్ట్జ్ అనేసి. ఇది ఎవరంటే రొడాల్ఫ్ హెర్ట్జ్ మీద వచ్చిందనమాట ఈ ఫ్రీక్వెన్సీ యూనిట్స్. ఇతను జర్మన్ సైంటిస్ట్, ఇతని పేరే ఫ్రీక్వెన్సీకి పెట్టేశారు. ఇంకా హెన్రిచ్ రొడాల్ఫ్ హెర్ట్జ్ అని ఉంటుంది. సింపుల్గా రొడాల్ఫ్ హెర్ట్జ్ అన్నాం సరిపోద్ది. 512 ఇవ్వండి, 512 హెర్ట్జ్ అనేసి. హెర్ట్జ్ చెప్పడానికి కారణం, ఇంతకీ హెర్ట్జ్ అంటే ఏంటంటే ఏమీ లేదు, సింపుల్గా సైకిల్స్ పర్ సెకండ్. ఎన్నిసార్లు సెకండ్కి అనేదాన్ని హెర్ట్జ్ అంటారు అంతే. అదేదో గొప్పలా కనిపిస్తుంది, ఓ హెర్ట్జ్ అట ఏదో పెద్దది, ఇదేదో ఓమ్ మీటర్లాగా ఉంది, ఓమ్లా ఉంది. మరి అవి అంతే, ఒక చిన్న లాజిక్. నెంబర్ ఆఫ్ రౌండ్స్, నెంబర్ ఆఫ్ సైకిల్స్, నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్, నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ ఏదైతే అనుకోండి అవి సైకిల్స్ కిందకు వస్తాయి. నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. ఒక సెకండ్కి ఎన్నిసార్లు వైబ్రేట్ అయింది, ఆ సెకండ్కి ఎన్నిసార్లు అనే దానికి మనం వాడేదే హెడ్స్. ఓకే, హెచ్జెడ్ అని రాస్తారు. హెచ్ రాసి కొంచెం డౌన్గా జెడ్ అని రాస్తే హెచ్జెడ్, హెడ్స్ అని చెప్తాం అనమాట. ఇది రొడాల్ఫ్ హెర్ట్జ్, ఆయన పేరు మీద పెట్టిన పేరు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ట్యూనింగ్ ఫోర్క్ వచ్చేసరికి ప్రాంగ్స్ ఉన్నాయి చూసారు కదా. ఈ ప్రాంగ్స్ ఏమో మనకు వైబ్రేట్ చేస్తాయి. అయితే దీన్ని యాక్టివేట్ చేయడానికి రబ్బర్ హ్యామర్ ఒకటి ఆ ట్యూనింగ్ ఫోర్క్స్ ఇచ్చే బాక్స్లోనే ఇస్తాడు అనమాట. ఈ చివర్లో ఏంటంటే చిన్న రబ్బర్ సెట్ చేసి ఉంటాయి. ఈ హ్యామర్తో దీనికి నెమ్మదిగా కొడితే వైబ్రేషన్ వస్తుంది అనమాట. ఆ వైబ్రేషనే ఎన్ని సెకండ్కి 512 సార్లు వైబ్రేట్ అయింది, 512 హెడ్స్. సెకండ్కి 250 సార్లు వైబ్రేట్ అయింది, 256 హెడ్స్. సెకండ్కి 1024 సార్లు వైబ్రేట్ అయింది, 1024 హెడ్స్. సెకండ్కి 312 సార్లు వైబ్రేట్ అయింది, 312 హెడ్స్. సెకండ్కి కేవలం 140 సార్లు వైబ్రేట్ అయింది, 144 హెడ్స్. ఇలా మన హెడ్స్లో చెప్తాం అన్నమాట ఫ్రీక్వెన్సీ. సో అదే ఇక్కడ మనకి ఈ ట్యూనింగ్ ఫోర్క్. ఇది మెటల్తో తయారు చేసి ఉంటుంది. ఇలా పట్టుకొని రబ్బర్ హ్యామర్తో ఇలా కొట్టామనుకోండి, గిర్ర సౌండ్ వస్తుంది. దాన్ని ట్యూనింగ్ ఫోర్క్ అంటారు. ఇప్పుడు ట్యూనింగ్ ఫోర్క్ని తీసుకొని మనం ఏం చేయాలంటే చూద్దాం. ఇదిగోండి, కేవలం ట్యూనింగ్ ఫోర్క్కి మనం ఉంచేద్దాం, మిగతావన్నీ మర్చిపోదాం. ఇప్పుడు ఇక్కడ మనము ఒక చిన్న పెండులం అరేంజ్ చేసుకుందాం. ఇలాగ పెండులం అంటే ఒక చిన్న త్రాటతో ఏదో ఒకటి, ఏ టేబుల్ టెన్నిస్ బాల్, బుక్లో టేబుల్ టెన్నిస్ చెప్పాడు, ఏదో కొంచెం లైట్ వెయిట్లో ఉండే బాల్ ఒకటి కట్టేసి దీనికి తగిలించామనుకోండి, ఇలా రాగి వస్తుంది, వైబ్రేషన్ చేస్తుంది. అంటే దాన్ని
ఇది కదపగలిగింది అంటే ఎవరిది? సౌండ్ ఎనర్జీ అని అర్థం. సో సౌండ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో ఇట్ కెన్ క్యాపబుల్ టు ప్రొడ్యూస్ ఆర్ సప్లై ఎనర్జీ టు ద అదర్స్. ఇక్కడ పక్కనే మనం ట్యూనింగ్ ఫోర్క్ దగ్గరలో ఒక ఏంటది టేబుల్ టెన్నిస్ బాల్ తీసుకొచ్చి థ్రెడ్ కట్ సస్పెండ్ చేసి ఇలా పట్టుకుంటే దాన్ని తగలడం వైబ్రేషన్ వచ్చేస్తుంది. ఆ వైబ్రేషన్ దీనిలోకి వెళ్ళి అది వైబ్రేట్ చేయడం మొదలు పెడుతుంది, అంటే ఆసిలేషన్స్ చేస్తుంది. సో ఇక్కడ ఏమని చెప్పచ్చు, సౌండ్ ఎలా ప్రొడ్యూస్ అయింది అంటే చూడండి, వైబ్రేషన్తో సౌండ్ ప్రొడ్యూస్ అయింది. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఉందన్నమాట. సౌండ్ ప్రొడ్యూస్ వైబ్రేషన్స్, సౌండ్ ప్రొడ్యూస్ వైబ్రేషన్స్. అలాగనే ఇంకోటి ఉంది, వైబ్రేషన్ ప్రొడ్యూస్ సౌండ్. ఎట్లించేటనే ఒక వయసు వర్స. బ్లాకింగ్కి ఎందుకు వాడుతున్నాను ఎక్కువగా ప్రయారిటీ అంటే చెప్తాను చూడండి. బ్లాకింగ్ కొన్ని విజిబిలిటీ ఇంక ఏ కలర్ వాడినా అంతగా రావట్లేదు, వీడియోలో కొంచెం డల్ వస్తున్నాయి, అందుకని నేను ఎక్కువగా బ్లాక్ వాడుతున్నాను. అయితే మల్టీ కలర్ వాడాలని నాకు ఉంది. మల్టీ కలర్ పెన్లు కూడా ఇక్కడ రెడీగా ఉంటాయి, అన్ని కలర్స్ ఉంచుతాను. కానీ ఇవేవి రాసినా మీకు క్లారిటీ కనిపించట్లేదని కంప్లైంట్లు వస్తున్నాయని ఇది ఎక్కువ వాడుతున్నాను. అవసరార్థం ఏదో తప్పదంటే ఏదో కలర్ పెట్టక తప్పట్లేదు, కానీ మ్యాక్సిమం బ్లాక్ కలర్లోనే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే క్లియర్ విజన్, అంటే బోర్డు చక్కగా కనిపిస్తుంది అనమాట, అది లెక్క. సౌండ్ ప్రొడ్యూస్ వైబ్రేషన్స్, వైబ్రేషన్ ప్రొడ్యూస్ సౌండ్. సో సౌండ్ వైబ్రేషన్ ప్రొడ్యూస్ చేస్తుంది, వైబ్రేషన్స్ నుంచి సౌండ్ వస్తుంది అనమాట, ఇది లెక్క. అండ్ ఇటు నుంచి ఎటైనా అవుద్ది. మనం వైబ్రేషన్స్ ఉన్నాయంటే దాని నుంచి సౌండ్ వస్తుంది, గీమని శబ్దం. అలాగే సౌండ్ ఏదైనా చేయాలంటే దబ్బని బెంచ్ కొట్టమంటే తర్వాత బెంచ్ వైబ్రేషన్స్ అవుతుంది. సో ఇలాగ రెండు వైపులా సౌండ్కి ఛాన్స్ ఉంది, అందుకని దేని డిస్టర్బ్ చేయగలుగుతుంది, లేదా ఏదైనా డిస్టర్బ్ చేస్తే క్రియేట్ అవుతుంది. కాబట్టి సౌండ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, మెకానికల్ యాక్షన్ చూపిస్తుంది సౌండ్. అదే లైక్ డీజే సెట్లు మీకు తెలిసే ఉంటాయి. డీజే సెట్ దగ్గరలో పెడితే అంటే ఆ దగ్గరలో ఏమైనా ఇల్లు ఉంటే ఇంట్లో మనం అన్ని బోల్డ్ అన్ని చెంబులు గిన్నెలు ముంతలు అన్నీ కదిలిపోతాయి, కదిలిపోయి పడిపోయే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు గర్రని వైబ్రేషన్ వచ్చేస్తుంది. అంత వైబ్రేషన్ ఏం చేసింది? సౌండ్ ప్రొడ్యూస్ చేసింది. మళ్ళీ సౌండ్ దేన్ని ప్రొడ్యూస్ చేస్తుంది? తిరిగి వైబ్రేషన్. డీజే సౌండ్ వైబ్రేషన్ ఇచ్చింది, ఇంట్లో వైబ్రేషన్, మళ్ళీ మన సౌండ్ తపేల సౌండ్ బిందెల సౌండ్ వస్తుంది గిర్రం అనుకొని. అంటే ఇలాగ సౌండ్ టు వైబ్రేషన్, వైబ్రేషన్ టు సౌండ్ అనే ఈ ఆప్షన్స్ అయితే ఇక్కడ మనం గమనించవచ్చు. మరి ఇలాంటి సౌండ్ ఎలా ట్రావెల్ చేస్తుంది, అది సెకండ్ స్టెప్లోకి వెళ్ళాలి. ఫస్ట్ స్టెప్ మీకు ఏం చెప్పాము, సౌండ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో చెప్పాము. అయితే ఇంకొక మాట చెప్పేస్తాను ఇందులోనే, ఇంకా సెకండ్ పార్ట్కి వెళ్ళకుండా. ఒక చిన్న టబ్లో కానీ బకెట్లో కానీ లేకపోతే ఏదైనా బేకర్లో కానీ వాటర్ తీసుకోండి, బెటర్. ఇలా వాటర్ తీసుకొని పెద్ద టబ్ వేసాము, టైం వేస్ట్, డాట్ స్ప్రెడ్. ఓకే, ఇక్కడ ఇప్పుడు ట్యూనింగ్ ఫోర్క్ని తీసుకొచ్చి వైబ్రేట్ చేసి పెట్టామనుకోండి, అంటే యాక్టివేటెడ్ ట్యూనింగ్ ఫోర్క్ తీసుకొచ్చి వాటర్ తగిలిస్తే నీళ్ళు తొలగొడుతుంది, అది ఇలా వైబ్రేషన్ అవుతూ ఎగురుతాయి. అంటే మంచి వాటర్ ప్రూఫ్ మొబైల్ ఉండి చెక్ చేస్తే చేయొచ్చు, కానీ వైబ్రేషన్ పెట్టి వాటర్ దగ్గర పెడితే వాటర్ తులుతుంది. అలాగే వైబ్రేషన్ మీద పంచదార ఏదైనా వేస్తే ఎగురుతుంటుంది, క్రిస్టల్స్ ఎగురుతాయి. సో వైబ్రేషన్లో ఉన్నది ఏం చేస్తుంది, డిస్టర్బ్ చేస్తుంది. ఒకటే కాదు, చాలా మార్గాలు నేను చెప్పడానికి. అది వాటర్ తగలడం, వాటర్ తుల్లేటప్పుడు శబ్దం వస్తుంది మనకి, సౌండ్. అంటే వాటర్ మీద సౌండ్ అటాక్ చేసింది అంటే ఏమైంది, వైబ్రేషన్స్ అటాక్ చేసాయి, వైబ్రేషన్స్ అటాక్ చేసి తిరిగి మళ్ళీ సౌండ్ వచ్చింది. సౌండ్ టు వైబ్రేషన్, వైబ్రేషన్ టు సౌండ్ అని చెప్పడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం సెకండ్ టాపిక్ ఏంటంటే, మన ప్రొడక్షన్ అయిపోయింది కదా, ప్రాపగేషన్ అంటారు, ట్రావెలింగ్ ఆఫ్ సౌండ్ ఎలాగనే చెప్తాను. ఇది కొద్దిగా క్లీన్ చేస్తాను, చూసుకోండి బ్యాక్కి వెళ్ళి కావాలంటే. ఓకే, ఇప్పుడు ఏంటంటే ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ చూద్దాం. ఈ ప్రాపగేషన్ అంటే మీనింగ్ ట్రావెల్. సౌండ్ అసలు ఎలా ట్రావెల్ చేస్తుంది, సౌండ్కి ఏం కావాలి అంటే సౌండ్కి మీడియం కావాలి. మీడియం లేకుండా సౌండ్ రాదు. సౌండ్ కంపల్సరీ అవసరమైనది ఎవరంటే మీడియం. ఎందుకు మీడియం అంటే మనం ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఉంటాయి, అలాంటి మీడియమా లేకపోతే ఇంకేమైనా మీడియం అని ఆలోచిస్తే అది కాదు. మీడియం అంటే ఇప్పుడు మనం కూడా అర్థం చేసుకోవాలి. మన ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేస్తేనే మనకు అర్థమవుతుంది. అయితే మీరు అనొచ్చు ఇంగ్లీష్ మాట్లాడడం సరిగ్గా రాదని, బట్ తెలుగు టెర్మినాలజీ తెలియదు, ఇంగ్లీష్ టెర్మినాలజీ తెలుస్తుంది. సో అది ఇంగ్లీష్ మీడియం. అదే తెలుగు మీడియం వాడికి తెలుగు టెర్మినాలజీ తెలుస్తుంది, ఇంగ్లీష్ టెర్మినాలజీ తెలియదు. అంటే ఇక్కడ ఏమైంది, టెర్మినాలజీ కమ్యూనికేషన్ పర్పస్లో ఇక్కడ మీడియం అనే పదం ఇంపార్టెంట్. అలా కాకుండా సౌండ్ విషయంలో సౌండ్ని ఎలో చేసేదే మీడియం. దేని నుంచి అయితే సౌండ్ వెళ్ళగలుగుతుందో దాన్నే
మీడియం ఆఫ్ సౌండ్ అంటారు అనమాట. సౌండ్ వెళ్ళలేకపోతే అది సౌండ్కి మీడియం కాదు. అయితే సౌండ్కి మీడియం అయినవి కానివి ఏమున్నాయంటే ఇవ్వండి, ఏ మెటీరియల్ మీడియం అయినా సౌండ్ పంపించేస్తుంది. మెటీరియల్ మీడియం అంటే సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ ప్రతిదీ సౌండ్ని తన వంటి పంపించగలదు. గుర్తుపెట్టుకోండి, దేని నుంచైనా సౌండ్ వెళ్తుంది. మెటీరియల్ అయి ఉండాలి. అంటే అందులో ఈ గ్యాస్ ఉన్నాయి చాలు, మెటీరియల్ కింద లెక్క. మాలిక్యూల్స్ ఉన్నాయా, పార్టికల్స్, మాలిక్యూల్స్ అని కనిపిస్తాయా? మ్యాటర్ ఆర్ సరౌండింగ్స్, మ్యాటర్ ఇస్ మేడప్ ఆఫ్ పార్టికల్స్ అన్నారు కదా. మరి మ్యాటర్ నుంచి టాపిక్ మీరు నేర్చుకున్నారు కాబట్టి, సో మ్యాటర్లో పార్టికల్స్ ఉంటాయి, పార్టికల్లో మ్యాటర్ ఉంది, పార్టికల్ లోపల కూడా మ్యాటర్ ఉంది. ఎంత చిన్న పార్టికల్ అందులో ఏదో ఒకటి ఉంటుంది, సంథింగ్. సో మ్యాటర్ ఇస్ మేడప్ ఆఫ్ పార్టికల్స్. మరి ఏదో ఒక చిన్న టైని పార్టికల్ నుంచి మ్యాటర్ స్టార్ట్ అయిందని చెప్తాం కాబట్టి దాన్ని మెటీరియల్ అంటాము. మీడియం మెటీరియల్తో తయారైందంటే ఏదో ఒకటి సాలిడ్, లిక్విడ్, గ్యాస్ ఉండాలి. ఒకవేళ వేవి లేదు అంటే అది వ్యాక్యూమ్. వ్యాక్యూమ్ నుంచి సౌండ్ ట్రావెల్ చెయ్యదు. సౌండ్ అనేబుల్ టు ట్రావెల్ త్రూ డాష్ వ్యాక్యూమ్. సౌండ్ ఈజ్ అనేబుల్ టు ట్రావెల్ త్రూ డాష్ vacuum. Sound can travel through dash a material medium. మెటీరియల్ మీడియం నుంచి సౌండ్ వెళ్తుంది, ఇంకా దేని నుంచి సౌండ్ అయితే వెళ్ళలేదు. ఇది పాయింట్. ఇప్పుడు చూద్దాం, మరి ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ అన్నాం కదా, అది ఎలా స్టార్ట్ అవుద్ది, ఏ రకంగా సప్లై అవుతుందో మీడియంలో చెక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే, మీ ఇష్టం ట్యూనింగ్ ఫోర్త్ దగ్గర స్టార్ట్ చేసినా పర్లేదు, ఇలా వైబ్రేషన్స్ వస్తున్నాయి అనుకోండి, ఈ రకమైన ట్రావెల్ సౌండ్ చేస్తుంది. అంటే సౌండ్ అటు ఇటు తిరిగేటప్పుడు ట్యూనింగ్ ఫోర్క్ వాళ్ళు పార్టికల్స్ నొక్కడము వదలడం అలా చేసి దాన్ని క్రమంగా ముందుకు విడిచిపెడుతుంటుంది అనమాట. ఇలా దగ్గరగా నొక్కేస్తుంది కొన్నిసార్లు ఫ్రీగా విడిచిపెడుతుంది. ఈ రకంగా మనకి సౌండ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి సౌండ్ వెళ్ళండి, దానికి మార్గం ఏంటంటే ఈ పార్టికల్స్ ఇలా ప్రెస్ చేసి విడిచిపెట్టడమే. అంటే చూడండి, నొక్కడం మీకు చెరిపింది కనిపించట్లేదా? ఇవ్వండి, ఇది కంప్రెస్ అయిపోయింది, ఇక్కడ ఫ్రీగా ఉంది, మళ్ళీ ఇక్కడ కంప్రెస్ అయిపోయింది, బాగా అడిసేసింది, ఇక్కడ మళ్ళీ ఫ్రీగా ఉంది, మళ్ళీ ఇక్కడ కంప్రెస్ అయింది, దగ్గరికి వచ్చాయి పార్టికల్స్ అన్నీ, మళ్ళీ ఇక్కడ ఫ్రీ అయిపోయినాయి, మళ్ళీ కంప్రెస్ అయిపోయినాయి. ఇలా పార్టికల్స్ ఏమవుతున్నాయి, దగ్గరికి దూరము అయిపోతున్నాయి అనమాట. అలాగ అయిపోయినప్పుడు సౌండ్ క్రమంగా ముందుకు పుష్ చేసుకుంటూ వెళ్ళగలదు, అంటే తావు చేసుకుంటూ సౌండ్ వెళ్తుంది. ఇలా మనం ఏం చేస్తామంటే, ఎక్కడి నుంచి అయితే సౌండ్ వచ్చిందో ఇలా సౌండ్ స్ప్రెడ్ అయిపోతుంది అని చెప్పేసి అంటుంటారు. కానీ నిజంగా ఆ రకంగా పార్టికల్స్ని ప్రెస్ చేసుకుంటూ సౌండ్ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఎక్కడైతే హయ్యెస్ట్ ఉందో దానికి ఈ రకమైన సింబల్ ఇచ్చి, తర్వాత ఇలాగా డౌన్ అయిపోయింది, మళ్ళీ హయ్యెస్ట్ వచ్చింది, మళ్ళీ డౌన్ అయిపోయింది, మళ్ళీ హైయెస్ట్ వచ్చింది, మళ్ళీ డౌన్ అయిపోయింది, మళ్ళీ హైయెస్ట్ వచ్చింది. ఇలా మనం ఒక గ్రాఫ్లో గీసుకోవచ్చు. అప్పుడు హైయెస్ట్ ఉన్న దగ్గర వాల్యూ పెరుగుతుంది, పార్టికల్స్ తగ్గిపోయినప్పుడు డౌన్ అయిపోద్ది, పార్టికల్స్ మళ్ళీ దగ్గరికి వచ్చినప్పుడు హైయెస్ట్ అవుద్ది, పార్టికల్స్ తగ్గిపోయినప్పుడు డౌన్ అవుతుంది. ఇలాగనమాట. మీకు ఈ రకంగా సౌండ్ ఏం చేస్తుందంటే మీడియంలో ట్రావెల్ చేయడం మొదలు పెడుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక లైన్ ఇక్కడ సెంటర్లో తీసుకుంటాం. అంటే పార్టికల్ నార్మల్ పొజిషన్లో ఉండాల్సిన పొజిషన్ కంటే డౌన్ అయింది కొన్ని సందర్భాల్లో, ఉండాల్సిన పొజిషన్ కంటే అప్ అయింది కొన్ని సందర్భాల్లో. అంటే బాగా ప్రెస్ అవ్వడం. ఇప్పుడు మనం చూడండి, లైన్లో ఉండేటప్పుడు అంటే జరుగుతుంటాయి. ఏదైనా పెద్ద లైన్ ఉందనుకోండి, ఆ లైన్లో వెనకాత ఒకటి బలవంతుడు వస్తాడు, అడిచేది అనమాట. అందరు నాడికి పోయింది, అడికి ఎట్టుకోండి మనిషి 20 మంది తన్నే అడిగి దోమలు వాళ్ళకి ఉంటుంది అనమాట. అప్పుడు ఏం చేస్తాడు, ఇలా అడిచేస్తుంటాడు, మిగతా నడిచేసి ఏం తిన్న అమాయకుల్లో ఇలా నిల్చుంటాడు అనమాట. ఈ మిగతా వాళ్ళు పడిపోతారు ఒకరి మీద ఒకరు. కానీ అది ఎంతవరకు ఎఫెక్ట్ కొడుతుంది, 5-6 మెంబర్స్ వరకు కొడుతుంది. ఈ 5-6 మెంబర్స్ డిస్టర్బ్ అవుతారు. ఆ తర్వాత నిల్చుంటారు, వీళ్ళకి పగ ఉంటుంది పీకడం. నా ముందు ఎంత ప్రశాంతంగా ఉన్నారు, నేనేమో ఎంత బాధ అనిపించి వీళ్ళు మరి కొంతమంది అడుస్తుంటారు అనమాట. ఈ పార్టికల్స్ మీద పెట్టిన ప్రెషర్ ఏమవుతాయంటే అవే పాస్ చేసుకుంటూ పోతాయి, మనం పాస్ అయ్యక్కర్లేదు. ఫస్ట్ ఒక ఆరిజిన్ పాయింట్ ఒకటి వచ్చి కదిపాడు కదా, ఇక ప్రతి ఒక్కరు కడుపు మంటకు అందరి మీద అటాక్ చేయడం మొదలు పెడతారు. ఈ రకంగా ఏమవుద్ది, ఆ లైన్ మొత్తం డిస్టర్బెన్స్ పాస్ అవుతుంది. ఫస్ట్ చక్కగా ఉన్న లైను బ్యాక్ సైడ్ స్టార్ట్ అయిన డిస్టర్బెన్స్తో ముందుకు తీసుకెళ్ళింది. చివరికి ఎవరైతే కౌంటర్ దగ్గర టికెట్లు గారు తీస్తాడో వారికి మూత ఉంటుంది చూసారో, అది కౌంటర్ గుద్దుతుంది అనమాట. ఆ మూత వాసిపోద్ది ఆ రకంగా. అంటే ఇక్కడ ఏం జరిగింది, మనకు దెబ్బలు తగలనే కారణం ఎవరు, ఇంతకు ముందు చాలాసేపు బట్టి లైన్ ఉన్న వెనకాత వచ్చిన కొత్త వ్యక్తి గుర్తుపెట్టుకోండి. అలాగే ట్యూనింగ్ ఫోర్క్ ఇక్కడ ఏం చేసింది, తన డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది.
ఆ డిస్టర్బెన్స్ ఏం చేసింది, క్రమంగా ముందుకు పాస్ అయ్యి వెళ్ళిపోయింది. ఈ రకంగా మీకు ఏం జరుగుతుందంటే ఎనర్జీ అనేది మీడియంలో సప్లై ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇలాగ వెళ్ళేటప్పుడు దీన్ని మనం వేవ్స్ అని చెప్తాం. అదే నెక్స్ట్ టాపిక్ మీకు. సౌండ్ propagates in the form of waves. Sound waves. So sound propagates in the form of waves. But first of all, waves గురించి మనకు తెలియదు కాబట్టి 9th క్లాస్ స్టాండర్డ్ ఇంతకుముందు అక్కడ వేవ్స్ అనే టాపిక్ అయితే సపరేట్గా లేదు కనుక ఈ వేవ్స్ అనే టాపిక్ ఇప్పుడు మీకు చిన్న చెప్తాను చూడండి. వేవ్స్ ఆర్ మెయిన్లీ ఆఫ్ టూ టైప్స్. వేవ్స్ ఆర్ మెయిన్లీ ఆఫ్ టూ టైప్స్. ఒకటి ట్రాన్స్వర్స్ వేవ్స్, ట్రాన్స్వర్స్. సెకండ్ వన్ లాంగిట్యూడినల్. ఇవి రెండు రకాల సౌండ్ వేవ్స్. ట్రాన్స్వర్స్ వేవ్స్, లాంగిట్యూడినల్ వేవ్స్. ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటే ఇది డెన్సర్ మీడియంలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ మరీ హెవీ డెన్సర్ అని చెప్పలేను, కొంచెం డెన్సిటీ ఎక్కువ ఉన్న మీడియం. అది కూడా లిక్విడ్ స్టేట్లో ట్రాన్స్వర్స్ ఎక్కువ చూడొచ్చు. ఎందుకంటే పార్టికల్ పక్క పార్టికల్ కదపడానికి ప్లేస్ ఉండదు, పైకి పెంచుతుంది అనమాట, హైట్ పెంచేస్తుంది. అప్పుడు అప్ అండ్ డౌన్స్ వస్తే ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటారు. అలా కాకుండా లైన్లో నడుచుకుంటూ పోయినట్లుగా ఉంటే లాంగిట్యూడినల్ వేవ్స్ అంటారు. ఈ వేవ్స్ని ఇప్పుడు మీరు స్టడీ చేయాలి. అంటే లాంగిట్యూడినల్ వేవ్స్ ఎలాగ ఉంటాయంటే పైకి కిందకి వెళ్ళవు. ఉన్న లైన్లో దగ్గర కంప్రెస్ అవడము, దూరం అవడం, కంప్రెస్ అవడము, దూరం అవడం ఎగ్జిస్ట్ అవుతుంటాయి. కానీ లాంగిట్యూడినల్ వేవ్స్ కాకుండా ట్రాన్స్వర్స్లోకి వస్తే వేరేగా ఉంటుంది కదా, పైకి కిందకి మూవ్ అవుతాయి. పార్టికల్స్ ఆర్ మూవింగ్ అప్ అండ్ డౌన్ ఇన్ ట్రాన్స్వర్స్ వేవ్స్. పార్టికల్స్ ఆర్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద వేవ్, దట్ ఈస్ ఇన్ ద లాంగిట్యూడినల్ వేవ్స్. నాట్ అప్ అండ్ డౌన్, సైడ్ టు సైడ్. లాంగిట్యూడినల్ అప్ అండ్ డౌన్ ట్రాన్స్వర్స్. పార్టికల్ సైడ్ టు సైడ్ మూవింగ్. లాంగిట్యూడినల్ పార్టికల్స్ అప్ అండ్ డౌన్ ట్రాన్స్వర్స్. గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు అప్ అండ్ డౌన్ తిరుగుతుంది కదా, డౌన్లోకి వెళ్ళింది ట్రఫ్. ఎందులో ట్రాన్స్వర్స్లో అప్గా ఉంది క్రస్ట్. Crusts and troughs are formed in the transverse waves. Dash and dash are formed in the transverse waves. Dash and dash are formed in the transverse waves. Crusts and troughs. What are those? Crusts and troughs. కొంత ట్రూ అంటుంటారు, ట్రఫ్ అనము మ్యాక్సిమం కరెక్ట్, ట్రూ అనడం చాలా తక్కువ, రేర్ కేసు. క్రస్ట్స్ అండ్ ట్రఫ్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద ట్రాన్స్వర్స్ వేవ్స్. డాష్ అండ్ డాష్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద ట్రాన్స్వర్స్ వేవ్. వేవ్స్ అంత మీదనే కావచ్చు. క్రస్ట్స్ అండ్ ట్రఫ్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద ట్రాన్స్వర్స్ వేవ్స్. అంటే డౌన్లో ఉంది, క్లియర్ అయిపోయింది. పైన చూద్దాం లాంగిట్యూడినల్ వేవ్. అందులో దగ్గరగా ఉంది కదా కంప్రెషన్, కంప్రెషన్స్ అందం అలాంటివి ఎక్కువ ఉన్నాయి కదా. అండ్ రేర్ ఫ్యాక్షన్స్. కంప్రెషన్స్ అండ్ రేర్ ఫ్యాక్షన్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద లాంగిట్యూడినల్ వేవ్స్. లాంగిట్యూడినల్ వేవ్స్ ఏం ఫార్మ్ అవుతాయట? కంప్రెషన్స్ అండ్ రేర్ ఫ్యాక్షన్స్. క్రస్ట్స్ అండ్ ట్రఫ్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద ట్రాన్స్వర్స్ వేవ్స్. Compressions and rarefactions are formed in the longitudinal waves. సో లాంగిట్యూడినల్ అంటే సైడ్ బై సైడ్ ఒకే డైరెక్షన్లో పార్టికల్స్ అన్నీ కూడా సౌండ్ అంటే ఎలాగైతే వేవ్ ఫార్వర్డ్ అవుతుందో అదే డైరెక్షన్లో ముందుకి వెనక్కి కదులుతుంటే లాంగిట్యూడినల్. వేవ్ వెళ్ళే డైరెక్షన్కి అప్ అండ్ డౌన్లో పార్టికల్స్ మూవ్ అవుతూ ఉంటే అది ట్రాన్స్వర్స్ ఏది, లాంగిట్యూడినల్ ఏది గుర్తుపట్టగలగాలి. ఓకే, ఇది ఇప్పుడు మీరు గుర్తుపడితే సౌండ్ వేవ్స్ ఏమో ట్రాన్స్వర్స్ కాదు. ఇదిగోండి, ఇదని గుర్తించండి. లాంగిట్యూడినల్ సౌండ్ వేవ్స్ ఆర్ లాంగిట్యూడినల్ వేవ్స్. సౌండ్ వేవ్స్ ఆర్ లాంగిట్యూడినల్ వేవ్స్, అది గుర్తుపెట్టుకోండి. సౌండ్ వేవ్స్ ఆర్ లాంగిట్యూడినల్ వేవ్స్. లాంగిట్యూడినల్ వేవ్స్లో కంప్రెషన్స్ అండ్ రేర్ ఫ్యాక్షన్స్ ఫామ్ అవుతాయి. కంప్రెషన్స్కి కొందరు కండెన్సేషన్స్ అని కూడా అంటారు. ఏదైనా ఒకటి కండెన్స్గా ఉండడం, దగ్గరకు ఉండమని. కండెన్సేషన్స్ అన్న కంప్రెషన్స్ అన్న ఒక్కటే, పెద్ద తేడా ఏమీ లేదు, రెండు ఒకటే. ఓకే, కంప్రెషన్స్ అండ్ రేర్ ఫ్యాక్షన్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద డాష్ వేవ్స్, లాంగిట్యూడినల్ వేవ్స్. ఓకే, ఇప్పుడు ఇది క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్తాం. చూసుకోండి ఒకసారి, బ్యాక్కి వెళ్ళి అవసరం అయితే. ఓకే, ఇప్పుడు మీకు ఏంటంటే నేను చెప్పిన టాపిక్ ఆల్రెడీ లాంగిట్యూడినల్ ట్రాన్స్వర్స్ అంటే చెప్పాను కదా ఎలాగ ఉంటుంది అనేసి.
ఇప్పుడు మీకు సౌండ్ వేవ్స్లో మనం పేరుకే లాంగిట్యూడ్ అని చెప్తాం తప్ప డయాగ్రామ్ కోసం ఇదే వాడుకుంటాం, ట్రాన్స్వర్స్ మోడలే వాడుకుంటాం. ఎందుకంటే మనకి లాంగిట్యూడ్లో కొన్ని విషయాలు అర్థం చేసుకోలేము, కష్టం. అందుకని వేవ్ వెళ్ళే డైరెక్షన్ ఇది ఏరోలోకి పెడుతున్నాం అంటే వేవ్ ఇలా పాస్ అవుతుంది ఎనర్జీ ముందుకంటే పార్టికల్స్ డిస్టర్బెన్స్ ఎలా చేస్తుంది. హైట్లో ఉన్నది క్రస్ట్ అని చెప్పాము, ఈ డౌన్లో ఉన్నది ట్రఫ్ అని చెప్పాము. కానీ మనకి సౌండ్ వేవ్లో దీని పేరు ఏమవుతుంది, కంప్రెషన్ దగ్గర అడుచుకుపోతాయి. ఇది రేరిఫాక్షన్ దూరంగా అయిపోతాయి. ఇది మరి కంప్రెషన్ దగ్గర అడుచుకుపోతాయి పార్టికల్స్. ఇది సౌండ్ వేవ్లో జరిగేది. అయితే ఇప్పుడు మీకు కొన్ని టాపిక్స్ ఇక్కడ కావాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ పిచ్ అనే టాపిక్ చెప్పాలి. పిచ్ హై పిచ్లో పాడారు, లో పిచ్లో పాడారు అని చెప్తారు కదా. ఈ టాపిక్కి మీకు 2 కలర్స్ వాడితే అర్థం చేసుకోండి, ఒకేసారి డయాగ్రామ్ క్లియర్ అయిపోద్ది. ఇది సౌండ్ వెళ్ళే డైరెక్షన్. మీకు ఏ కలర్ చెప్తుంది, బ్లాక్ కలర్ చెప్తుంది. ఇప్పుడు లో పిచ్కి ఏమో ఇవ్వండి, ఇది బ్లూ కలర్. లో పిచ్ మీకు ఏ కలర్ చెప్తుంది, బ్లూ కలర్. ఇవ్వండి, ఇది లో పిచ్. అలాగే వెళ్తుంది అంటే గట్టిగా ఒక వేవ్ కవర్ అవ్వలేదు అక్కడ. బేస్ అంటాం కదా, అది లో పిచ్, గుబ్ గుబ్ అంటుంది, వైబ్రేషన్ తక్కువ, అంటే సెకండ్కి వెళ్ళే కౌంట్ తక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు రెడ్ కలర్ వాడదాము, హై పిచ్. ఇప్పుడు రెడ్ కలర్ అలా చెప్తుంది మీకు. అదే హైట్ మార్చకుండా వెళ్దాం, చూడండి ఎక్కువ కవర్ అయిపోతుంది. చూసారా, మీకు అదే టైం ఇచ్చిన టైం మారదు. ఇప్పుడు ఏమైంది, అది ఒక్క వేవ్ గట్టిగా వెళ్ళగలిగితే ఇవి ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. చూడండి ఎన్నిసార్లు తిరుక్కొని వెళ్ళిపోతున్నాయో. ఇలాగ ఉంటే దీన్ని హై పిచ్ అంటాం. కయ్యమంటే శబ్దం, చెవులు పోతాయి. ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని వస్తాయి కయ్యం అనుకొని, అవన్నీ కూడా మనకి అటాక్ చేసింది హై పిచ్. హార్న్ నుంచి వచ్చేది, అందుకే మైక్ గల్లాలో ఎక్కువ దూరం వెళ్తుంది తప్ప ఎంత పెద్ద బాక్స్ పెట్టినా దూరం వెళ్తుంది సౌండ్. బాక్స్ నుంచి వచ్చేది ఎక్కువగా లో పిచ్. ఈ హార్న్ టైప్ ఉంటాయి చూసారా, మైక్లో హార్న్స్ ఇలా ఉంటాయి, పైన పెడతారు, ఈ టైప్ గల్లలాగా ఉంటాయి. వాటిని హై పిచ్ కోసం వాడతాం. ఎందుకంటే ఎక్కువ దూరం చివరి డ్రైవర్ యూనిట్ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒక క్లాంప్ పోటేస్తారు కట్టుకోవడానికి దేనికైనా. సో ఇదే మీకు హై పిచ్. లో పిచ్ కూడా స్పీకర్ బాక్స్లు వస్తాయి, ఇవి లో పిచ్లో ఉంటాయి. ఇందులో ఒక స్పీకర్ ఉంటుంది, ఇక్కడ స్పీకర్ ఉంటుంది, 2 మొబైల్ స్పీకర్లు ఇస్తాడు. అలా బాక్స్ టైప్ ఉండేది లో పిచ్లోకి వస్తుంది సౌండ్. అది బేస్ గుడ్ మన దగ్గర ఉన్న వాళ్ళు బాగుంటుంది, దూరం ఉంటే బేస్ మాయం అయిపోద్ది, ఈ హార్న్లో వినిపిస్తుంది సౌండ్. సో సౌండ్ హార్న్ నుంచి వచ్చేది హై పిచ్, బాక్స్ నుంచి వచ్చేది లో పిచ్. అలాగనమాట పిచ్ అనే టాపిక్ని మీకు పరిచయం చేయడం జరిగింది. ఇప్పుడు అలాగే అబ్బాయిల గొంతు లో పిచ్ అవుతుంది, అమ్మాయిల గొంతు హై పిచ్ అవుతుంది. అంటే కొంత ఏజ్ అవ్వాలి, 10th క్లాస్ దాటిన తర్వాత స్పష్టంగా ఉంటుంది. ఇంటర్మీడియట్ నుంచి 10thలోనే ఇంచుమించు తెలిసిపోతాయి. కొంచెం మారిపోతుంటుంది పిచ్ క్రమంగా. హై పిచ్ గర్ల్స్కి ఉంటుంది, లో పిచ్ బాయ్స్కి ఉంటుంది అనమాట. సో ఇది తర్వాత ఇంకేంటట, ఇంకో టాపిక్లోకి వెళ్దాం, ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు చెప్పాక ఫ్రీక్వెన్సీ చెప్తే నాకు బెటర్ అనిపిస్తుంది. ఎందుకు బెటర్ అంటే చూడండి, 1 సెకండ్కి ఎన్ని వేవ్స్ వెళ్ళాయి అనేది ఫ్రీక్వెన్సీ కౌంట్ ముందే మీకు చెప్పాను, హెడ్స్లో చెప్తామనేసి. సైకిల్స్ పర్ సెకండ్ ఫ్రీక్వెన్సీ. అంటే సెకండ్కి ఇక్కడ మీకు 1 సెకండ్ అనుకోండి, ఇందులో ఇది 1 వేవ్ వెళ్ళగలిగింది. అంటే ఒక క్రస్ట్ ఒక ట్రఫ్ కలిపి ఒక వేవ్ అందాం, ఒక క్రస్ట్ ఒక ట్రఫ్ వెళ్ళగలిగింది, అది 1 యూనిట్ వెళ్ళింది. అదే రెడ్ తీసుకోండి, 1 2 3 కవర్ చేసింది. అప్పుడు బ్లూ తాలూకా ఫ్రీక్వెన్సీ 1 అయితే రెడ్ తాలూకా ఫ్రీక్వెన్సీ 3 అవుద్ది అనమాట. బ్లూ ఫ్రీక్వెన్సీ 1 అయితే రెడ్ ఫ్రీక్వెన్సీ 3. ఇప్పుడు బ్లూని ఎలా చెప్పాలి, నువ్వు 1 హెడ్స్ అని చెప్పాలి, రెడ్ని 3 హెడ్స్ అని చెప్పాలి. ఇది స్టోరీ. చూసారా, ఇక్కడ మనకి ఐడెంటిఫికేషన్ మార్క్ ఎలాగుందని తెలియడానికి. సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీని ఎందులో చెప్తారు, హెడ్స్లో చెప్తారు. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్, నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ సెకండ్. ఓకే, ఇది ఫ్రీక్వెన్సీ, పిచ్ అనే 2 టాపిక్స్ మీకు పరిచయం చేశాను. ఇంకా పరిచయం చేయాలి, క్లీన్ చేయాలి కదా. ఈలోపు మళ్ళీ రిపీట్ కావాలంటే చూడండి. సో ఇప్పుడు యాంప్లిట్యూడ్ చెప్పుకుందాం. యాంప్లిట్యూడ్ 1వది మీకు పిచ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, 2 ఫ్రీక్వెన్సీ ఎక్స్ప్లెయిన్ చేశాను, 3 ఇప్పుడు యాంప్లిట్యూడ్ చెప్పేస్తాను. యాంప్లిట్యూడ్, ఇక్కడ యాంప్లిట్యూడ్ అనేసరికి ఇవ్వండి ఒకేలాంటి వేవ్స్ తీసుకుందాం. బ్లాక్ కలర్
ఫ్రీక్వెన్సీ మార్చకుండా యాంప్లిట్యూడ్ని చెక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మీకు బ్లూ కలర్లో కొంచెం రేంజ్ మార్చింది చూసుకోండి, అది బ్లూ కలర్. రెడ్ కలర్లో ఇంకా కొంచెం రేంజ్ పెట్టని చూసుకోండి, ఆ వేవ్ రెడ్ని మీరు పరిశీలించాలి. ఇప్పుడు గ్రీన్ కలర్లో ఇంకొంచెం పెంచండి చూడండి. చూసుకోండి. ఇప్పుడు ఈ 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇవ్వండి, ఆ బ్లాక్ అనేది లెస్ యాంప్లిట్యూడ్, ఈ గ్రీన్ అనేది హై యాంప్లిట్యూడ్. గుర్తుపెట్టుకోండి ఈ 4 కంపారిజన్కి. దీన్ని బట్టి మీరు ఆర్డర్ గమనించవచ్చు. అంటే ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత, అంటే స్టిల్ అది డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నప్పటి నుంచి ఎంత డెప్త్కి వెళ్ళింది, ఎంత హైట్కి వెళ్ళింది, అంటే డెన్సిటీ ఎంత పెరిగింది, లెవెల్, దాన్ని చూస్తే ఏమని చెప్తారు, యాంప్లిట్యూడ్ అని చెప్తామన్నమాట. అంటే దీనికి కరెక్ట్ డెఫినేషన్ కూడా ఉందన్నమాట. 2 ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఉంటాయి. ఏదైనా వైబ్రేషన్ వస్తే 2 ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఉంటాయి. సరిగా 2 ఎక్స్ట్రీమ్ పాయింట్స్లో ఆఫ్ని తీసుకుంటే దాన్ని యాంప్లిట్యూడ్ అంటాం. ఈ యాంప్లిట్యూడ్ వచ్చేసి ఇక్కడ ఏమైంది, తక్కువ యాంప్లిట్యూడ్. తక్కువ యాంప్లిట్యూడ్ అంటే తక్కువ డిస్టెన్స్ సౌండ్ వెళ్తుంది. ఇప్పుడు మొబైల్లో పాటలు వేసేసి పెళ్లి చేసేస్తామంటే పరువు తక్కువ. ఎందుకు, 1000 మంది వస్తున్న ఫంక్షన్లో నువ్వు మొబైల్లో పాటలు వేసి ఎంతమందికి వినిపించగలవు? దాని యాంప్లిఫికేషన్ తక్కువ రేంజ్లో వెళ్తే తక్కువ మందికి వినబడుతుంది. ఇప్పుడు దానికంటే చిన్న హోమ్ థియేటర్ పెట్టామంటే కొద్దిమందికి వినిపిస్తుంది. అది ఇప్పుడు ఓ బర్త్డే ఫంక్షన్ 20 మందికి పిలిచామంటే హోమ్ థియేటర్ సరిపోద్ది. అలా కాదు, 1000 మందికి చెప్పామంటే మినిమం స్పీకర్స్ ఉండాలి. స్పీకర్స్ అంటే లౌడ్ స్పీకర్స్, ఒక 1000 యాంప్లిఫైర్, 1000 పవర్ ఉన్న యాంప్లిఫైర్ మినిమం ఉంటే బాగుంటుంది. అలా కాదు, ఒక 30,000 మందికి చెప్పామనుకోండి, పెళ్ళికి 30,000 మందికి చెప్తే అది కూడా వినిపించదు. కనీసం మైక్లో బాబు భోజనాలు చేయండి అని ఎవరికి వినిపించదు. అందుకని అప్పుడు ఏం చేయాలి, మనము డీజే సెట్ లాంటి భారీ సెట్ని పెట్టాల్సి వస్తుంది. సో అది ఏం చేస్తూ పోతుంది అంటే ఇవ్వండి, యాంప్లిఫికేషన్ పెరుగుతూ పోతుంది. ఆ యాంప్లిఫికేషన్ అంటే ఆ వేవ్ ఎంత రేంజ్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయగలుగుతుంది అనేది లెక్క. తక్కువ డిస్టర్బెన్స్ అంటే వినపడదు, ఎక్కువ డిస్టర్బెన్స్ అంటే ఎక్కువ మందికి వినపడుతుంది అనమాట. సో ఇదే ఈ లౌడ్నెస్ పెరుగుకుంటూ పోతుంది అనమాట. యాంప్లిట్యూడ్ మనకు తెలియజేసేది లౌడ్నెస్, ఫ్రీక్వెన్సీ తెలియజేసేది షిరిల్నెస్, కుయ్యమైన శబ్దాలు ఫ్రీక్వెన్సీ, గర్ర మనదంటే బేస్ ఎక్కువ, కింగ్ అంటుందంటే అప్పుడు ఫ్రీక్వెన్సీ ఎక్కువ. లో ఫ్రీక్వెన్సీకి ఏమో బేస్, హై ఫ్రీక్వెన్సీకి ఏమో. అందుకని మన డీజేలో లో ఫ్రీక్వెన్సీ యాంప్లిఫైర్, హై ఫ్రీక్వెన్సీ యాంప్లిఫైర్ ఉంటుంది. హై ఫ్రీక్వెన్సీ యాంప్లిఫైర్లో వాయిస్ అవుట్ వస్తే లో ఫ్రీక్వెన్సీ యాంప్లిఫైర్లో మనకి బేస్ వస్తుంది అనమాట. ఈ రకంగా ఈ పిచ్ అంటే లెవెల్, ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ సెకండ్, యాంప్లిట్యూడ్ అంటే రేంజ్ ఆఫ్ డిస్టర్బెన్స్. ఇది ఇప్పుడు మేము 3 ఇంకా కొంచెం ముందు క్లోజ్ చేసేద్దాం. ఇదయ్యాక నెక్స్ట్ టాపిక్ సపరేట్గా వెళ్ళొచ్చు. లేకపోతే పని చేయండి, ఓవర్ లెంగ్త్ అయిపోతుంది. 28 minutes, 9th class 25 minutes అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ వేవ్ నుంచి మన నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాము. ప్రజెంట్ ఆపుదాం ఇక్కడికి, part 1. ఓకే, థ్యాంక్ యూ.